ఆనందంగా ఉంది. అట్లీస్ట్ ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్ నుంచి అయినా మమ్మల్ని పలకరిస్తున్నారు మీరు. అండ్ స్పెషల్గా ఫస్ట్లీ మీకు కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బస్టర్. సో ఈ కొరియన్ సినిమా తీశారు, కొరియా స్లాంగ్ని ఎంతవరకు నేర్చుకున్నారు? ఎన్ని వర్డ్స్ వచ్చు మీకు? కంసా మీద అదొకటే వచ్చింది. కంసా మీద ఒకటే వచ్చు. కంసా మీద అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ సినిమా చూసారు థ్యాంక్ యూ అని. ఓకే, సో అఫ్ కోర్స్ కొరియన్ డ్రామాలు కూడా చాలానే చూసి ఉంటారు మీరు. ఓకే, వరుణ్ తేజ్ గారితో మీ అసోసియేషన్ చాలా లాంగ్, మా అందరికీ తెలుసు. సో మాకు ఇప్పటి వరకు తెలియని ఒక సీక్రెట్ కావాలి మీకు అండ్ వరుణ్ తేజ్ గారి మధ్యలో జరిగిన ఏదైనా. నో సీక్రెట్స్ అండి, యాక్చువల్గా అందరికీ తెలిసిందే, నాకు తెలుసు. బట్ ఓన్లీ సీక్రెట్ ఏంటంటే కార్లో వస్తున్నప్పుడు ఈయన నెక్స్ట్ పార్ట్ ఏమైనా ఉంటుందో అని ఈయన ఒక చిన్న లీక్ ఇచ్చారన్నమాట. బట్ నేను మాత్రం ఆ లీక్ ఇప్పుడు మీకు ఇవ్వనండి. మన చిరంజీవి గారు చెప్పేశారు, నెక్స్ట్ పార్ట్కి టైటిల్ కూడా చెప్పేశారు. ఓకే, ఎలానో మీరు టాపిక్ తీశారు కాబట్టి అది ఉండబోతుందా లేదా? అది డైరెక్టర్ గారు వరుణ్ గారు చెప్పాలండి. ఓకే, అయితే గాంధీ గారికి స్పాట్ పెడదాం ఇప్పుడు. సో ఫస్ట్ పార్ట్ అయితే అమేజింగ్గా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ మీకు. సో ఎలా ఉంది రెస్పాన్స్ అంతా చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ కంసామ్నిద నాకు వచ్చిన వర్డ్ కూడా అదే. సో వెరీ వెరీ హ్యాపీ అండి. ఫ్యామిలీస్ అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు వరుణ్ గారు, సత్య, వాళ్ళిద్దరి మధ్య ఫన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ చైత్ర క్యారెక్టర్ చేసిన రితికా నాయక్ కూడా అద్భుతంగా చేసింది. సో వెరీ హ్యాపీ అండి, చాలా బాగా మంచి రెస్పాన్స్ ఉంది. యా. ఓకే, సో మీరైనా అట్లీస్ట్ వరుణ్ తేజ్ గారి గురించి ఏదైనా సీక్రెట్ రివీల్ చేస్తారా? వరుణ్ తేజ్ కొరియాలో జరిగిన ఏదైనా ఒక చిలిపి సంఘటన గురించి చెప్పండి, కొరియా షూటింగ్కి వెళ్ళినప్పుడు. అందరికీ బేసిక్గా 30 days షూట్ చేసాం. ఒక 15 days కొరియాలో అండ్ 15 days కజకిస్తాన్లో. సో అందరికీ హాలిడే ఉన్నా, అందరికీ ఎవ్రీడే వర్కింగ్. బట్ వన్ డే హీరో గారికి హాలిడే దొరికింది. బట్ ఆ రోజు కూడా వచ్చి షూట్కి వచ్చి వర్క్ చేశారు. సో ఇంకా సీక్రెట్ అంటే ఏం లేదండి. ఏంటి, ఒక్కరోజు హాలిడే ఇస్తే దానికోసం కూడా వచ్చి సినిమా కోసం పనిచేశారు, అది సీక్రెట్? ఇలాంటిది కాదండి, మాకు వైరల్ కంటెంట్ కావాలి. హీరో గారు రానండి చెప్తాం. ఓకే, సినిమా చూసినప్పుడు ఏదైనా పెద్ద రీజన్ ఉంటే తప్ప సిట్టింగ్ వేయము అన్నారు కదా, సో మీకు ఎలాంటి రీజన్ ఉంటే సిట్టింగ్ వేస్తారు మీరు? హిట్ ఉంటే వేస్తారా? ఓకే, ఎలానో వైజాగ్ వచ్చేసాం కాబట్టి సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా ఇవాళ సిట్టింగ్ వేయాల్సిందే. ఓకే, రితిక, చైత్ర, అరే ఎంత అన్యాయం ఇది! ఇద్దరు అమేజింగ్ డైరెక్టర్లు అంత గొప్ప సినిమా అందిస్తే వాళ్ళ కోసం మీరు అరవలేదు, కానీ చైత్ర కోసం మాత్రం, రితిక కోసం మాత్రం అరుస్తున్నారు. ఒక్కసారి లేచి అందరికీ హాయ్ చెప్పండి మీరు. హలో, హాయ్. టర్న్ దిస్ సైడ్. హలో 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 హలో. ఓకే, ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ కంసామీదా. ఎస్, కంసామీదా. అండ్ ఫస్ట్లీ మీరు ఆ కొరియన్ స్లాంగ్లో చాలా క్యూట్గా మాట్లాడుతుంటే ఇంకొద్దిసేపు చూడాలనిపించింది మా అందరికీ కూడా. సో మీరు కొరియా వెళ్ళినప్పుడు మర్చిపోలేని ఒక స్పెషల్ మూమెంట్ గురించి మాకు షేర్ చేసుకోండి. జస్ట్ హోల్ బీయింగ్ ఇన్ కొరియా అంటే ఫుల్ లైక్ స్పెషల్ మూమెంట్ నాకు. కొరియా ఇస్ మై డ్రీమ్ డెస్టినేషన్ అండ్ ఏబుల్ టు షూట్ దేర్ వాజ్ లైక్ సో మచ్ ఫన్. ఐ థింక్ వరుణ్ ఇస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇలా ఈ కలెక్షన్ల వర్షం కొనసాగుతూనే ఉంటుంది. ఈ మెగా సెలబ్రేషన్